దాన్ని కొనసాగిస్తూ మన గద్దర్ కుమార్తె మాట్లాడుకొచ్చారు జై తెలంగాణ అని తనకు సంబంధించి ఒక ఆన్సర్ ఇచ్చారు. తనని అసభ్యమైనటువంటి పదజాలంతో కామెంట్లతో తిట్టడాలు కొంతమంది నాయకులు, తర్వాత డైరెక్ట్గా మీ పార్టీకి సంబంధించి కొంతమంది లీడర్స్ కూడా. సో అటు కవిత మాట్లాడుతుంటే కవిత ఒక చిన్న స్థాయి నాయకురాలు, కవితకు అసలు కవితని చాలా దారుణంగా కవిత పేరు చెప్పి కూడా తిడుతూ ఉన్నారు. సో ప్రాంతీయవాదం మాట్లాడితే జాతీయవాదం ఉండాలని చెప్పి మీరు ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదం అంటున్నారు. ఏంటి అది మీరు అన్నారు కదా, ఏదో దాంట్లో ఫేస్బుక్ లాట్లో వచ్చారు కామెంట్లు పెట్టారని చెప్పేసి. ఆ రోజు కూడా చెప్పాం మన ఆర్టీవీ ఛానల్ ద్వారానే. నిజంగా మా జనసేన పార్టీ వాళ్ళైతే అట్లాగా అసభ్యమైన పదార్థాలను మహిళల్ని కించపరుస్తూ అయితే పెట్టారు. ఒకవేళ పెట్టుంటే మాకు అవన్నీ ఇస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాము. ఎవరో మా అకౌంట్ లో వాళ్ళు పెట్టి మనకంతా తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా వాడుతున్నారు, ఎలాగ చేస్తున్నారు అన్నది మనందరికీ తెలిసిందే. ఆ సోషల్ మీడియా అనేది నిజంగా మంచి కన్నా చెడుకు ఇట్లాగా ఇది చేస్తున్నారు, అదంతా మనందరూ తెలిసింది. దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఏమన్నా ప్రూఫ్స్ తోటి ఆధారాలతో ఉంటే మనము దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా మా నాయకుడు మహిళని కించపరిచే విధంగా గానీ మీరు అంతకు ముందు ఒక మాట అనుకోవడని మాట మాట్లాడుకోవడంతోనే మాట్లాడారు. నిజంగా ఆ మాటలు ఎవరు వాడినా సరే అది తప్పు, మేము ఖండిస్తున్నాను. ఒక మహిళగా మరి గతంలో జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో కంటెస్ట్ చేసింది వెంకటలక్ష్మి గారు. కూకట్పల్లి, కోదాడ్, తాండూర్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూలు. దీంట్లో నాకు తెలిసి కూకట్పల్లి తప్ప ఎక్కడ కూడా డిపాజిట్ రాలేరు, లాస్ డిపాజిట్ అనే ఉంది. సో దాంట్లో 2700 ఓట్లు ఒకరికి, 4000 ఓట్లు ఒకరికి, 13,000 ఓట్లు ఒకరికి, 8,000 ఓట్లు, 5,000 ఓట్లు ఇట్లా పోలయ్యాయి గతంలో. సో సరే, స్థానిక ఎన్నికల్లో మీకు గతంలో కూడా ఇక్కడ కంటెస్ట్ చేశారు. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 1-2 మీకు స్థానాలు వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఇక్కడ అంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతారు. అప్పుడు అక్కడంటే పవన్ కళ్యాణ్ వచ్చారు, ర్యాలీలు చేశారు. అక్కడ ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు, పడుకున్నారు. కారు పైన వెళ్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. రానివ్వకపోతే వారాహి యాత్ర చేయనివ్వకపోతే తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే రిజిస్ట్రేషన్ వాహనాన్ని ఇచ్చి ఇక్కడే పూజ చేసుకొని వారాహి యాత్ర కూడా మొదలుపెట్టారు. అక్కడ సెంటిమెంట్ నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఏ సెంటిమెంట్తో రాబోతున్నారు? అక్కడంటే జగన్కి వ్యతిరేకంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక రకంగా మీ పార్టీ నాయకులు చెప్పారు సైకో పాలనకి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చారనుకోండి అక్కడ మీ నాయకుల స్లోగన్ ప్రకారంగా. ఇక్కడ ఏ సెంటిమెంట్తో వెళ్ళాలనుకుంటున్నారు? తెలంగాణలో పోటీ చేసేది తెలంగాణ నాయకులే, తెలంగాణ ప్రజలే. మేము ఆంధ్రలో సరే ఒక స్లోగన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటది? తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళ స్లోగన్ తెలంగాణ తెచ్చింది మేమని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. తెలంగాణ సామాజిక తెలంగాణ కవిత గారు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మాకు ఒక అవకాశం ఇస్తే డబుల్ డెక్కర్ సర్కారా, డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ చెప్పుకుంటుంది. అంటే జనసేన నినాదం ఏంటి? ఇక్కడ ఏ రకమైన నినాదంతో ముందుకెళ్ళబోతున్నారు? మీరు ఇంతకు ముందు అన్నారు డిపాజిట్లు రాలేదు, 8 చోట్ల పోటీ చేశారు, ఎలాగ వెళ్ళిపోతుందని కాదు. మాకు గతంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే మరి చెప్పారు 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, 1 సీటుతో సరిపెట్టుకున్నారని. తర్వాత మేము గెలవలేదా, డిప్యూటీ సీఎం అవ్వలేదా, మేము 100 స్ట్రైక్ రేటు మేము సాధించలేదా, 21 స్థానాల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదా? మాకు ఏంటంటే సీట్లు కాదు, ఓట్లు కాదు, లేకపోతే కుర్చీలు కాదు, పదవులు కాదు, పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళతో వెళ్ళే ఫాలోవర్స్ కానీ ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం, నిలదీస్తాం. తెలంగాణలో ఈ రోజున మేడం గారు చెప్పారు మాకు తెలంగాణ సాధించుకున్నదే నిధుల గురించి, నీళ్లు నియామకాలు అని చెప్పారు. ఆ నీళ్లు నియామకాల గురించి ఇంకా రోడ్డెక్కి పోరాడుతున్నారు. మరి అవన్నీ మరి మీకు తెలంగాణ సాధించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ నేను కూడా వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే వలసలు ఎక్కువ అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి యువకులంతా తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలని ఆయనే చెప్పుకొచ్చారు. ఐ కంటిన్యూ అగైన్. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఒకసారి మనతో కాంగ్రెస్ నేత కూడా జాయిన్ అయ్యారు, చరణ్ కౌశిక్ యాదవ్. సో TGLDH కార్పొరేషన్ చైర్మన్. సో ఫస్ట్లీ వెల్కమ్ చరణ్ గారు. అండ్ తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రక్షణ సేన నుంచి నరేష్ గారు. సో వాట్ యు సే, తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయం ఆవిర్భావం జరిగింది. సో గతంలో నాకు తెలిసి వాళ్ళు పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఆఫీస్ ఉన్నట్టుంది వాళ్ళకి, తర్వాత తీసేశారు, మళ్ళీ ఇప్పుడు కార్యాలయం ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు కార్యాలయం ఓపెనింగ్ రోజు కూడా అట్టహాసంగా కార్యక్రమం జరుపుకున్నారు. తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఏమంటున్నారంటే కవిత విషయంలో ఎస్పెషల్గా మాట్లాడుకొచ్చింది జర్నలిస్ట్ అనే క్వశ్చన్స్కి. కవిత మాకు లెక్క కాదు, మేము మాట్లాడడం నాయకులుగా కవిత గురించి. కవిత కింది స్థాయి చిన్న నాయకులు మాట్లాడతారు, కవిత గురించే కాదు ఏ నాయకుడు. పొన్నం ప్రభాకర్ చిన్న నాయకుడే, కవిత చిన్న నాయకురాలే, వీళ్ళందరూ కూడా చిన్న నాయకులు. మేము మాట్లాడడం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే గ్రాఫ్ పెరిగిద్దని చెప్పి తన దగ్గర ఒక 2 అనలిస్టులు
చెప్పడంతో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి తన గ్రాఫ్ పెంచుకుంటోంది కవిత అంటున్నారు జనసేన నాయకులు. గుడ్ మార్నింగ్ అండి, ఫ్యామిలీ పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఒకటి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పార్టీలు పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి పార్టీలు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొంత నైతికత అనేది ఉంటుంది. ఏ ప్రాంతంలో పార్టీ పెడతామో, ఏ ప్రాంతంలో పార్టీ ప్రజల ఓట్లు మనం అడగదలుచుకున్నామో, ఆ ప్రాంత ప్రజల కోసం మనం ఏం చేసినాం, ఏమి చేయబోతా ఉన్నాం, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం, ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కేవలం ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రజల దగ్గరకు వస్తా, నేను పార్టీ పెడతా, నేను ఎలక్షన్ లో గెలుస్తా అని అనుకుంటే అది మూర్ఖతో పొరపాటు అవుతుంది తప్ప ఏదో గొప్ప మనిషి కాదు. మీరు ఎవరిని పొన్నం ప్రభాకర్ అయినా లేకపోతే కవిత గారినైనా లేకపోతే ఇంకెవరైనా చిన్న మనసులు అంటే మరీ అంత పెద్ద మనసు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మాకు కూడా అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు మీరు అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. కానీ మీరు వచ్చి ఏ రోజు వచ్చిరండి మనోజ్ గారు? జూన్ 2 రోజు. జూన్ 2 అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఒకవేళ పార్టీ జనసేన పార్టీ మోస్తున్నటువంటి నాయకులు తెలంగాణ ప్రజలు వారికి కూడా ఒక గొప్ప అద్భుతమైన రోజు జూన్ 2. ఆనాడు వచ్చి మా ప్రాంతాన్ని మా ప్రాంత నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, ఏదంటే మాట్లాడతాము అని అంటే మీ అయ్య జాగీర అంటే తెలంగాణ ప్రాంత ఎవరైతే ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు మా జాగీర అవుతుంది, మీ జాగీర ఎట్లా అవుతుంది అండి? మీరు ఎలక్షన్ల కోసం అప్పుడప్పుడు వచ్చి ఓట్ల కోసం సీట్ల కోసం వచ్చిన మీ జాగీర అవుతుంది. తెలంగాణ 100% మా జాగీర అవుతుంది. మేము గతంలో కూడా చెప్పినాం, తెలంగాణ ప్రజలు ఎవరికి ఇబ్బంది పెట్టరు, హక్కున చేర్చుకుంటారు. కానీ మా మీద పెత్తనం చేస్తా అంటేనే మాకు బాధ, మా మీద పెత్తనం చేస్తా అని వస్తేనే మాకు బాధ అవుతుంది. అంతే తప్ప మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకు పోవచ్చు అని ఈనాడు చేసింది కాదు. తెలంగాణ ప్రాంతంలో అప్పటి నుంచి ఉన్నటువంటి నావుడది. కానీ ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి నేను ఉద్ధరిస్తా, నేను కొత్తగా వచ్చి ఏదో చేయబోతా ఉన్నా అని చెప్పే ప్రయత్నము నిజంగా తెలంగాణ కోసం అట్లా చేసిన అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు తినకుండా ఉన్నా చెప్పి ఎందుకు చెప్పారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు విముక్తి దొరికింది, మాకు ఆత్మగౌరవ పోరాటంలో మేము గెలిచినామని చెప్పి సంతోషపడుతున్నటువంటి తరుణంలో ఈ పవన్ కళ్యాణ్ గారు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినని చెప్పి మాట్లాడతారు. అట్లాంటి పార్టీ తెలంగాణకు కావాల్సింది, అట్లాంటి నాయకుడు తెలంగాణకు కావాల్సింది. ఇది ఆలోచన చేయాలి ప్రజలు. ఆ తర్వాత తెలంగాణ గొప్పతనం గురించి వారే చెప్పారు. తెలంగాణలో జై తెలంగాణ అంటారు, ప్రాంతం మీద అభిమానం ఎక్కువ ఉంటది కాబట్టే నిన్ను రానియట్లేదు, కాబట్టే ప్రాంతం మీద అభిమానం ఉంటది కాబట్టి జై తెలంగాణ నిన్ను అడ్డుకుంటా ఉన్నారు. నువ్వు రాజ్యాంగబద్ధంగానో లేకపోతే ఎలక్షన్ కమిషన్ పరంగానో నేను పార్టీ పెట్టుకోవద్దా అంటే కాదు. కానీ ఆ నైతికత నీ దగ్గర లేదు, నువ్వు తెలంగాణ చేసింది ఏం లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా నా తెలంగాణ నీళ్లు లేకుండా కృష్ణా నది పారుతా ఉంటే నీ కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టా కాకుండా నువ్వు రాయలసీమ పంపిస్తా ఉన్నావు కదా, అది ఆపుతారా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పాలి, ఈ నాయకులు చెప్పాలి, వాళ్ళ యొక్క అధికార పత్రిక చెప్పాలి. ఇంకా అపరిష్కృతంగానే ఉన్న సమస్య నిజంగానే ఇప్పుడు ఆయనకి ఇంత చిత్తశుద్ధి ఉండి నిజంగానే 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి అనేటువంటి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ వచ్చి పోటీ చేస్తాను వీళ్ళ యొక్క అభ్యున్నతి కోరుకునే వ్యక్తిని అని చెప్పి ఆకాంక్షించేటువంటి డిప్యూటీ సీఎం కానీ వీళ్ళు అనుకుంటే ఒక చిన్న నిమిషం పనది. మనకు రావాల్సిన వాటా కృష్ణా జిల్లాలో అయితే రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ గాని పోరాడుతున్నారో అది చిన్న నిమిషంలో పనది నిజంగానే. నేను అడుగుతాను, అదే అడుగుతాను మనోజ్ గారు, తెలంగాణ కోసం మీకు అంత ప్రేమ పెరిగితే నా కృష్ణా జిల్లాలో వాటా విషయం తేల్చండి. నా కృష్ణా జిల్లాలో వాటాల విషయం అయితే మీ ట్రిబ్యునల్లో సిడబ్ల్యూసీ దగ్గర అడ్డం పెడతారు, మాకు రానికుండా చేస్తారు, మా ప్రాజెక్టులకు ఇబ్బంది పెడతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మీకు ఆఫీసులు కావాలి, తెలంగాణ ప్రాంతంలో మీకు పోటీ చేయాలి.